వాతావరణ కాలుష్యం బారిన పడకుండా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని పెద్దపల్లి ఎమ్మెల్యే రమణారావు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గర్రేపల్లి గురుకుల పాఠశాలలో వన మహోత్సవంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ప్రజలు మొక్కల పెంపకంపై దృష్టి సారించి కాలుష్య కోరలకు దూరంగా ఉండాలని సూచించారు. మొక్కలు నాటడంతో సరిపెట్టుకోకుండా వాటి ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మా జిల్లాలో కూడా శ్రీధరబాబు గారి నేతృత్వంలో పెద్దపల్లి డిగ్రీ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. మరి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 27 లక్షల చెట్లు నాటడం కోసం ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది. మరి దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం కానీ అన్ని స్థాయిలైనటువంటి అధికార యంత్రాంగం కూడా మరి ముమ్మరంగా ఇవాళ చెట్టు నాటేటువంటి కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేసుకుంటూ మరి వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఇక్కడటువంటి మన ఎంపీడీఓ గారు సుల్తానాబాద్ ఎంపీడీఓ గారు సుల్తానాబాద్ మండలకు సంబంధించి 1,25,000 చెట్లు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్తా ఉన్నారు. మరి ఇంటికి 6 చెట్లు ఇస్తాం. ఆ 6 చెట్లలో కూడా పూల చెట్లు పండ్ల చెట్లు 2 కల్పిస్తామని చెప్తా ఉన్నారు. కానీ మన చెట్టు పెట్టడం ఎంత ముఖ్యమో ఆ ఇంట్లో ఇవ్వడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడి దాన్ని సంరక్షించి మరి అక్కడున్నటువంటి గొర్రెలు కానీ మేకలు కానీ పశువులు కానీ వాటి బారిన పడకుండా నిత్యం కనీసం వారానికి 2 నుంచి 3 సార్లు నీళ్ళు పోసే విధంగా సంబంధిత మీరు ఏ గ్రామంలో చెప్తా ఉన్నారో ఆ గ్రామ పంచాయతీలు ఎవరైతే మీ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారో